10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగాలి. అక్కడ మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. అదే ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ధీమాతో ఉన్న గులాబీ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్ చేస్తోంది. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని ఆ పార్టీకి అంత ధీమా ఎందుకు? లెట్స్ వాచ్. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ టార్గెట్ని కాంగ్రెస్ దెబ్బకొట్టింది. ప్రజలు హస్తం పార్టీకి అధికారం కట్టబెట్టడంతో గులాబీ పార్టీ 39 స్థానాలు గెలిచి ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఓడిపోయి బీఆర్ఎస్ 38 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్కు 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 28 స్థానాలకు చేరింది. పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. 10 మంది పార్టీ నుంచి వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇస్తూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కి డైరెక్షన్ ఇచ్చింది. స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి వివరణ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది. 10 మంది ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని బీఆర్ఎస్ బలంగా చెబుతోంది. ఇప్పటి నుంచే పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై నజర్ పెట్టింది. ఎప్పుడు ఉప ఎన్నికలొచ్చినా పార్టీ శ్రేణులు రంగంలోకి దిగేలా గులాబీ అధిష్టానం స్కెచ్ వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వాడిన అస్త్రాన్ని మళ్లీ ఇప్పుడు అధికార పార్టీపై ప్రయోగిస్తోంది. మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టింది. అధికార పార్టీ నేతలను గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చెక్ పెట్టేలా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ మండల స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న రాజయ్య పాదయాత్రకు రెడీ అవుతున్నారు. మరోసారి స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్లుంది పొలిటికల్ హీట్. చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు చెక్ పెట్టే పనిలో గులాబీ దళం ఉంది. చేవెళ్లపై నజర్ పెట్టిన గులాబీ పార్టీ అక్కడ కూడా ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. చేవెళ్లపై మొదటి నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డికి పట్టుంది. దీంతో శంకర్పల్లి తాజా మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డిని కారెక్కించడంలో సబితా, కార్తీక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక చేవెళ్ల నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపైన పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో పనిచేసే బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. ముందుగా ఎమ్మెల్యే పార్టీ మారిన నియోజకవర్గాల్లో చేరికలు ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ విడిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి పెట్టారు. ఇప్పటికే షేరిలింగంపల్లిలో కేటీఆర్ కార్యకర్తల మీటింగ్ నిర్వహించారు. గద్వాల సభకు కేటీఆర్ హాజరయ్యారు. త్వరలో అచ్చంపేటలో సభకు ప్లాన్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అచ్చంపేట అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ భవన్లో భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోని మిగిలిన 8 నియోజకవర్గాల్లో సభలు పెట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా క్యాడర్లో జోష్ నింపాలనేది కేటీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికలు వచ్చినా గెలుస్తామనే సిగ్నల్ పార్టీ శ్రేణులకు పంపాలనే కేటీఆర్ ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో గానీ కారు పార్టీలోనైతే కొత్త జోష్ కనిపిస్తోంది.